Yes, children, good afternoon. How are you, third class children? You all are watching this video summer. You must follow what we are explaining to you, and it is better to buy your textbooks to revise from your textbooks. Okay? You are small children. Again and again you can revise the textbooks. You can catch some of the words from the textbook. Okay, na textbooks ఉన్నట్టయితే మీరు కొన్నిలో కొన్నైనా వర్డ్స్ యూ కెన్ క్యాచ్ అండ్ యూ కెన్ లెర్న్ వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కొన్నైనా నేర్చుకుంటే ఇట్ ఈస్ బెటర్ ఫర్ యువర్ 4th and 5th class. Okay children? Okay, now we can go through our lesson. 10th lesson, it is our 6th unit. It is our 6th unit, unit 6th. What is that topic? Is shelter. Topic is shelter. What is that? Shelter. Shelter అంటే ఏంటి? మనం తలదాచుకోవడానికి ఉండవలసిన ప్లేస్ కదా షెల్టర్. ఈ షెల్టర్ లో 10th lesson అవర్ హోమ్. Our home. Okay children, already we started this lesson. Our home. Everyone's home is a happy home. Avuna kada? Every family is a happy family. Our home is a happy home for us. It is a place where we can feel very comfortable. మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ కానీ మనకు కావాల్సిన హ్యాపీనెస్ కానీ మన ఇంట్లో ఉన్నంత ఎక్కడ దొరకదమ్మా. దెన్ అవర్ హోమ్ ఈజ్ ఏ స్వీట్ హోమ్. ఎవ్రీవన్స్ హోమ్ ఈజ్ ఏ స్వీట్ హోమ్. Already we studied this lesson. Most of the part we are completed. So many devices are there which we can give us very comfortable in our daily life. Okay, how do you keep your house clean? How to keep the house clean? Daily we should sweep and mop. మనం ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని బ్యాక్టీరియాకి అగేనిస్ట్గా మనము ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నామంటేనే వీ కెన్ కీప్ అవర్ సెల్ఫ్ వెరీ హెల్దీ. ఎక్కడికక్కడ చెత్త పడేసుకొని ఎక్కడ వస్తువులు అక్కడ పడేసుకొని ఉన్నామంటే వీ కెనాట్ ఫీల్ హ్యాపీ. మనం ఇల్లంతా చిందరవందర బుక్స్, మీరు ఆడుకున్న మళ్ళీ తిన్న ఫ్రూట్స్ యొక్క పీల్స్ కానీ వండుకున్న కూరగాయల పీల్ ఆఫ్ వెజిటేబుల్స్ ఎక్కడికక్కడ పడేసి ఉంటే అవర్ మైండ్ అండ్ బాడీ విల్ బికేమ్ వెరీ అన్ప్లెజెంట్. మనం ఇల్లంతా శుభ్రంగా పెట్టుకొని ఎక్కడ బొమ్మలు మీరు ఆడుకున్న తర్వాత ఎక్కడక్కడ క్లీన్గా సర్దేసుకుంటే ఇట్ విల్ లుక్స్ వెరీ నైస్ అండ్ క్లీన్. కీప్ యూ యాజ్ ఎ ప్లెజెంట్గా ఉంటుంది. మనం ఎక్కడ చూసినా ప్లెజెంట్, వీ ఫీల్ వెరీ ప్లెజెంట్. ఓకే, హౌ డూ యూ కీప్ యువర్ హౌస్ క్లీన్? రైట్ ఎనీ 2 ways. వాట్ ఆర్ ద మనం ఏవైతే ప్రికాషన్స్ ఉన్నాయో ఎస్టర్డే మరి వీళ్ళు చెప్పినే కాకుండా మీరు 2 things. హౌ డూ యూ కీప్ యువర్ హౌస్ క్లీన్ అండ్ నీట్? యూ కెన్ రైట్. మీకు ఏది పాసిబుల్ అవుతుందో అది మీరు చేయగలిగింది. అంటే మీరు ఏం చేయగలుగుతారు? యూ షుడ్ నాట్ థ్రో వాట్ ఎవర్ ద టాయ్స్ యూ ఆర్ ప్లేయింగ్. యూ కీప్ యువర్ టాయ్స్ అండ్ యువర్ బిలాంగింగ్స్ విచ్ యూ ఆర్ యూజింగ్. మీరు ఆడుకున్న బొమ్మలు కానివ్వండి, మీరు చదువుకున్న పుస్తకాలు కానీ యూ షుడ్ నాట్ థ్రో ఎనీవేర్. యూ కెన్ కీప్ ఇన్ దేర్ ప్రాపర్ ప్లేసెస్. ఓకేనా? అండ్ యూ కెన్ హెల్ప్ యువర్ మదర్ వైల్ స్వీపింగ్ ద హౌస్. అండ్ ఇల్లు సర్దేటప్పుడు కానీ, బొమ్మలు సర్దేటప్పుడు కానీ, ఇల్లు ఊడ్చేటప్పుడు యూ కెన్ హెల్ప్. అంతకంటే పెద్ద పనులు చేయలేరు కాబట్టి యూ కెన్ రైట్ దీస్ 2 things. And one more is garbage disposal. Garbage is a very important thing of the house. ఇంట్లో చెత్త వారం రోజులు అట్లాగే పెట్టుకున్నారనుకోండి, దోమలు నిండిపోతే కుళ్ళిపోయిన స్మెల్ మొత్తం వచ్చేస్తుంది. మనం అనుకుంటాము చెత్త గురించి ఏం మాట్లాడతాం, చెత్త గురించే మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నవేడేస్ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లం. చెత్త బండి వచ్చినప్పుడు మనం చెత్త పడేయడానికి వెళ్తే కోతులు వస్తున్నాయి మెదక్లో. బయట వేస్తే దే ఆర్ గివింగ్ పెనాల్టీ 5,000. ఓకేనా? మనము చెత్త గురించి జాగ్రత్తగా తీసుకుంటే వి కీప్ అవర్ హౌస్ యాజ్ వెల్ యాజ్ అస్ ఆల్సో కీప్ అండ్ హెల్త్ నీట్ అండ్ హెల్దీ. గార్బేజ్ డిస్పోజల్. వీ మస్ట్ త్రో వేస్ట్ ఇన్ బిన్స్. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ సంగతి. ఎక్కడ పడితే అక్కడ మనం తిన్న వస్తువులన్నీ బయటపడేయకుండా వీ షుడ్ త్రో ఇన్ ద బిన్స్. దీస్ బిన్స్ మస్ట్ బి కవర్డ్ టు ప్రివెంట్ ఇన్సెక్ట్ అండ్ ఫ్లైస్. మనం పారేసినవన్నీ ఇప్పుడు మనము ఏమంటారు డ్రై ఈ పేపర్స్ అట్లాంటివి వేస్తే దానిపైన ఫ్లైస్ ఈ మస్కిటోస్ చేరవు. కానీ మనం ఏవైతే
ద పీల్స్ ఆఫ్ దిస్ వెజిటేబుల్, ద పీల్స్ ఆఫ్ ఫ్రూట్స్ మనం తిన్న తర్వాత అంట్లు, మిరపకాయలు, ఈ కరివేపాకు అలాంటివి ఉంటాయి కదా, వెన్ వి త్రో ఇన్ టు దిస్ డస్ట్బిన్, if we are not covered with lid, the flies and mosquitoes will be spread. Okay na, it will cause lot of diseases. A garbage collector collects the garbage from our house every day. Every day the garbage collector is collecting the garbage from our house every day. We should use 2 different bins to throw the waste. We can use 2 bins, ఒకటి వెట్ బిన్, ఒకటి డ్రై బిన్. ఓకేనా, డ్రై పిట్ వెట్ పిట్ అంటారు చూడండి, అలాగే వెట్ అంటే ఏంటి, విచ్ వీఆర్ యూజింగ్ దీస్ పేపర్స్ అండ్ ర్యాపర్స్ అండ్ దీస్ వేస్ట్ ఆఫ్ పెన్సిల్ షార్ప్ చేసిన పొట్టు అలాంటివన్నీ వీ షుడ్ త్రో ఇన్ ద డ్రై బిన్. ఏవైతే పీల్స్ ఆఫ్ వెజిటేబుల్స్, పీల్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ దీస్ ఏది కరివేపాకు మనం తిన్న తర్వాత వేస్ట్ ఆఫ్ వెజిటేబుల్స్ మనం తిన్న తర్వాత అంట్లో అలాంటివన్నీ వీ షుడ్ త్రో ఇన్ ద వెట్ బిన్. Then we covered the 2 bins with a lid to avoid the spread of mosquitoes and the flies. Okay children, in the green bin we should use 2 different bins to throw the waste. We should use 2 different bins, one is blue bin, one is green bin. Okay, in the green bin we should put the waste such as vegetables and fruit peels which we can decomposed and used as a manure. మనము గ్రీన్ బిన్ లో ఏవైతే పీల్స్ ఆఫ్ వెజిటేబుల్స్, పీల్స్ ఆఫ్ ఫ్రూట్స్ అంట ఏది తడివి విచ్ కెన్ బి డీకంపోజ్డ్, ఏవైతే కుళ్ళిపోతాయో ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎ మాన్యూర్. మాన్యూర్ అంటే ఎరువు తయారు చేయడం. కుళ్ళిపోయిన తర్వాత అది ఏమైపోతుంది, ఇప్పుడు మనం పీల్స్ ఆఫ్ ఈ వెజిటేబుల్స్, పీల్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, మురిగిపోయిన తర్వాత మనం తీసుకెళ్లి చెట్లలో వేసామంటే ఇట్ విల్ గివ్ మోర్ స్ట్రెంగ్త్ టు ద ప్లాంట్స్. ఇట్ విల్ యాడెడ్ లైక్ ఎ మాన్యూర్. మాన్యూర్ అంటే ఎరువులాగా తయారవుతుంది. వీ షుడ్ త్రో ది వెట్ ఏది ద వేస్ట్ ఆఫ్ వెజిటేబుల్, ద వేస్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఏవైతే తడి ఉంటాయో వీ కెన్ త్రో ఇన్ టు ద గ్రీన్ బిన్. అండ్ in a blue bin we should put the waste such as plastic, metal, glass, paper which can be recycled. ఇప్పుడు మనం ఈ పీల్స్ అవలాంటి రీసైకిల్ చేయలేమమ్మా. ప్లాస్టిక్ కానీ, పేపర్ కానివ్వండి, గ్లాస్ కానీ విచ్ క్యాన్ బి రీసైకిల్డ్. అంటే మళ్ళీ ఇప్పుడు పేపర్, వేస్ట్ ఆఫ్ పేపర్ మనం తీసుకెళ్ళి ఇన్ని తయారయ్యాయి అనుకోండి, మనం న్యూస్ పేపర్ ఉంటుంది, న్యూస్ పేపర్ అంతా వాళ్ళు పాత పేపర్లు కొంటారు కదా, ఏం చేసుకుంటారు, మళ్ళీ చదువుతారా? నో, ఇట్ కెన్ బి మళ్ళీ ఏం చేస్తారు, దాన్ని ఒక మిషన్లో వేసి దానికి మళ్ళీ పల్పు వేసి దానికి వైటనింగ్ కలర్ వేసిన తర్వాత ఇట్ మేక్ ఏ వైట్ షీట్. మళ్ళీ ఆ వైట్ షీట్ వల్ల అగైన్ ద లెటర్స్ విల్ బి ప్రింటెడ్. అగైన్ ఇట్ కెన్ బి న్యూస్ పేపర్, కొత్త న్యూస్ పేపర్. టుమారోస్ ఆర్ day after tomorrow, after 1 week it can be reused, which is recycled, which can be used for recycled. We can throw in the blue bin. Okay na, separate bins for these 2 groups will help the garbage collector. ఈ 2 బిన్ల వల్ల వాళ్ళు గార్బేజ్ కలెక్టర్ కూడా ఏరాల్సిన పని ఉండకుండా దే కెన్ ఆల్సో యూజ్ గ్రీన్ బిన్ అండ్ వెట్ బిన్. గ్రీన్ బిన్, బ్లూ బిన్. ఏదైతే రీసైకిల్ది వేరే వేసుకుంటారో, ఏది తడిదైతే ఉంది, తడి చెత్త పొడి చెత్త అంటూ ఉన్నారు కదమ్మా, తడి చెత్త పొడి చెత్త వేరు చేయండి అమ్మా అనుకుంటూ వస్తున్నారు, కానీ మనం అన్ని ఒకే దాంట్లో వేస్తుంటాం. హౌ డు వి డెకరేట్ అవర్ హౌస్? మనం ఇల్లు ఎలా డెకరేట్ చేసుకోవాలి? వాట్ ఎవర్ పాసిబుల్, హౌ మచ్ పాసిబుల్, హౌ కెన్ బి talented, we can decorate our houses on the festivals, on the celebrations, on the occasions. Okay, nowadays we are not that much of patience to decorate our houses. మనం ఏం చేస్తున్నాము, ఎవరైతే ఈ ఫ్లవర్ మర్చెంట్ వాళ్ళు ఉన్నారు కదా, డెకరేటివ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తే దే కెన్ డెకరేట్. పెళ్లిళ్ళల్లో ఇల్లు మొత్తము ఒక 3-4 times దే ఆర్ డెకరేటింగ్. ఎవరు ఫ్లవర్ మర్చెంట్ వాళ్ళు, దే ఆర్ డెకరేటింగ్ అవర్ హౌసెస్ ఆల్సో వెన్ వీఆర్ సెలబ్రేటింగ్ దీస్ వెడ్డింగ్స్ అండ్ ఎంగేజ్మెంట్స్, వాట్ ఎవర్ ద సెలబ్రేషన్స్ ఆర్ దేర్, బర్త్డే సెలబ్రేషన్స్ కానీ దే ఆర్ డెకరేటింగ్ అవర్ హౌసెస్. ఓకేనా? హౌ డు వి డెకరేట్ అవర్ హౌసెస్? వి ఆల్ లైక్ టు లివ్ బ్యూటిఫుల్ హోమ్. మంచి ఇల్లు కావాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. టు మేక్ అవర్ హోమ్ బ్యూటిఫుల్ అండ్ నైస్ ప్లేస్ టు లివ్ ఇన్, we decorate it many ways. మన ఇల్లు చాలా అందంగా ఉండడానికి we can decorate
in many ways. We can decorate our home in many ways. In our country, it is a custom to make rangoli at the entrance. మన కష్టం అంటే మన యొక్క ఆచారం. ప్రతి ఒక్కరి ఇళ్ళ ముందు మనం ఎంట్రన్స్ ముందు ముగ్గు వేసుకోవడం మనకు ప్రతి ఒక్కరికి ఆచారం అన్నమాట. ఇట్ ఈస్ ఏ బిలీఫ్ దట్ రంగోలీ బ్రింగ్స్ హ్యాపీనెస్. మనము బయట కడిగిన తర్వాత ముగ్గు వేయక ముందు వాకిలు చూడండి, ముగ్గు వేసిన తర్వాత ఇట్ విల్ గివ్ మోర్ హ్యాపీ. అది చూడగానే వాకిలు చూడగానే ఒక కొత్త అందం వస్తుంది, అది చూడగానే హ్యాపీగా ఉంటుంది. లేకపోతే బోడిగా నీళ్లు చల్లి మనం ఎంత నీట్గా కడిగిన తర్వాత కూడా ఇట్ విల్ నాట్ గివ్ హ్యాపీనెస్. చక్కటి ముగ్గు వేసుకున్నాం అనుకోండి, మనం బయటకు వచ్చేసరికి అది చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇట్ ఈస్ ద బిలీఫ్ టు రంగోలీ బ్రింగ్స్ హ్యాపీనెస్. ఓకే, దిస్ ఈజ్ మేడ్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇది ఒక్కొక్కరికి ఎవరికి వచ్చిన ముగ్గులు వాళ్ళు వేసుకుంటారు, ప్రతిరోజు వేసుకుంటాం. కానీ రోజు డెకరేషన్కు అందంగా గంటలు వేయాల్సిన పని లేదు. కాకపోతే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గు వేసుకొని ఉండాలి. ఇట్ ఈస్ ద బిలీఫ్ టు బ్రింగ్ ఏ రంగోలీ బ్రింగ్స్ ద హ్యాపీనెస్ టు దేర్ హౌసెస్. ఇన్ ద సదర్న్ స్టేట్స్ ఇట్ ఈస్ కాల్డ్ కోలం. మనం రంగోలీ అంటాము. సదర్న్ స్టేట్స్లో ఏమంటారు, ఇట్ ఈస్ కాల్డ్ ఏ కోలం. It is drawn in different shapes using powdered limestone. In Bengal it is called alpana. Kolam antaru. Rangoli competitions kuda avutunnayi ippudu in the Sankranti season. Rangoli, kolam and kalpana. Okay, కల్పన మనం ఎలా వేస్తాము, ఒక వైట్ పౌడర్ దొరుకుతుంది లైమ్ స్టోన్ది, వాళ్ళు పౌడర్ చేసుకొని మనకు అమ్మడానికి వస్తే వీ కెన్ గెట్ ఫ్రమ్ ద సెల్లర్స్. మనం దాన్ని ఇంటి ముందు చక్కగా పండగలప్పుడైతే వీఆర్ కలరింగ్ విత్ దట్ ముగ్గుతో కలర్స్ కూడా వేస్తాము. ఇట్ ఈస్ డ్రాన్ ఇన్ డిఫరెంట్ షేడ్స్ యూజింగ్ పౌడర్ లైమ్ స్టోన్. ఇన్ బెంగాల్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ కల్పన. దే మేక్ ఇట్ విత్ రైస్ పేస్ట్. వరిపిండి, బియ్యం పిండి మనం పేస్ట్ అంటే వరిపిండిని పిండి పట్టిస్తాం కదా, రైస్ ఆల్సో మేక్ ఫ్లోర్, ఆ బియ్యం పిండితో వేస్తారంట. Keralites also make different designs as rangoli. When they use flowers in designing rangoli, it is called పూకలం. రంగోలీ కేరళ వాళ్ళు చాలా ఏం చేస్తారు, ముగ్గుతో కాకుండా వాళ్ళు ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తారు. మనం ముగ్గుతో కలర్స్ వేసి డెకరేట్ చేస్తాము, వాళ్ళు కలర్ఫుల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటారు ముగ్గులు. వాటిని ఏమో పువ్వులతో చేస్తారు కాబట్టి పూకలం. ఏంటది ఇన్ కేరళ. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ప్రతి ఒక్కరు కూడా ఇట్ ఈస్ ఫాలోయింగ్. ఏదైతే వెస్టర్న్ డ్రెస్ మనం ఫాలో ఫ్రమ్ ద పంజాబీ డ్రెస్సెస్ వీఆర్ వేరింగ్ వీఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ పంజాబీ చుడిదార్స్, అట్లాగే ఈ పూకలం డిజైన్స్ కూడా వీఆర్ డిరైవింగ్ ఫ్రమ్ కేరళ. కేరళ వాళ్ళు ఎక్కువ మనం ముగ్గుతో కలర్స్ వేసుకొని ఎలా వేస్తామో ఇంటి ముందు వాళ్ళు ఫ్లవర్స్తో, కలర్ఫుల్ ఫ్లవర్స్తో వాళ్ళు ముగ్గులు వేస్తారు. మనం కూడా ఇప్పుడు ఏదైనా అకేషన్ అయినప్పుడు ఈ దీపాల ముందు ఫ్లవర్స్ వేసుకుంటూ దీపాలు పెట్టుకుంటున్నాం. ఇట్ లుక్ లైక్ ఎ వెరీ నైస్. ఆన్ ద దివాళీ వీఆర్ సెలబ్రేటింగ్ వెరీ వెల్ బై దిస్ పూకలం. ఇంటి మధ్యలో ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకొని ఆ ఫ్లవర్ ముగ్గుల మధ్యలో దీపాలు వెలిగిస్తున్నాం ప్రతి ఒక్కరి ఇళ్లలో. డ్యూరింగ్ సెలబ్రేషన్స్ లైక్ వెడ్డింగ్స్ అండ్ అదర్ ఫ్యామిలీ ఫంక్షన్స్, మెయిన్ డోర్స్ of houses are decorated with leaves and flowers. On the festivals, on the main weddings and festivals, we are decorating our entrance with leaves. Leaves అంటే ఏ లీవ్స్ అంటే ఆ లీవ్స్ కాదమ్మా, మ్యాంగో లీవ్స్, మామిడాకులు, మళ్ళీ పూలతో డెకరేషన్ చేస్తున్నాం. ఓకే, నేమ్ ద లీవ్స్ అండ్ ఫ్లవర్స్ దట్ ఆర్ యూజ్డ్ టు డెకరేట్ హోమ్స్. పాత ఇంత ప్రతి ఒక్కరి ఇళ్లలో మామిడి తోరణాలు ఖచ్చితంగా కడతారు. ఆకులైతే మామిడి తోరణాలు. అంతకుముందు డెకరేషన్కి బంతిపూలు వాడేది, ఇప్పుడు నవేడేస్ చేమంతులు, కలర్ఫుల్ ఫ్లవర్స్, రోజెస్. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ దేర్ మనీ. ఓకే, ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ దేర్ స్టేటస్, ఇట్ ఈస్ ఇంట్రెస్ట్. ఓకేనా, ఏమైనా ఫ్లవర్స్తో వీ కెన్ డెకరేట్. మరి తోరణాలు మాత్రము మామిడాకుల తోరణాలుగా మాత్రమే కడతారు. పెయింటింగ్స్, wall hangings and family photographs are used to decorate the walls. Not only these paintings, పూకలం కాకుండా పెయింటింగ్స్, మరి వాల్ హ్యాంగింగ్స్, ఏవైనా డిజైనరీ సీన్స్ అట్లాంటివి ఉంటాయి కదమ్మా, అండ్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్ వీ కెన్ హ్యాంగ్ ఆన్ ద వాల్స్ టు డెకరేట్ అవర్ హౌస్. హ్యాండీక్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా ఆర్ వరల్డ్ ఫేమస్. హ్యాండీక్రాఫ్ట్స్ అంటే విచ్ ఆర్ మేడ్ విత్ హ్యాండ్తో తయారు చేసిన వాటి హ్యాండీక్రాఫ్ట్స్ అంటారు. వెరీ ఫేమస్ ఇన్ ఇండియా.
వరల్డ్లోనే మన ఇండియాలో తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ వెరీ ఫేమస్ ఆఫ్ ద వరల్డ్. క్రాఫ్ట్స్మెన్ మేక్ పెయింటింగ్స్, figurines, masks, bells, lamps, carpets, wall hangings with cloth, wool, thread, brass, gold, gems, stones, cane, bamboo, clay and many other natural materials. All these things are used to decorate homes. బొమ్మలు తెచ్చుకుంటాం, కొయ్య బొమ్మలు, అవి ఏమంటారు, కొండపల్లి బొమ్మలు అంటారు. What are the glass items and wall hangings with making of glass or maybe plastic or maybe cloth. These all are made with different material. It is all used for decoration of our houses. It is depend upon our interest. Okay na? Green indoor plants add freshness to the air. Nowadays ఇరుకిరికిల్లు అయిపోయాయి కాబట్టి గ్రీన్ ఇండోర్ ప్లాంట్స్, ఇంతకుముందు ఇంటి బయటనే మొక్కలు పెట్టేవాళ్ళు టు గెట్ ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్. ఇప్పుడు మొత్తం ఇళ్ళని అపార్ట్మెంట్లలో ఇరుకిరికి ఇల్లు అయిపోయాయి. దేర్ ఈజ్ నో స్పేస్ టు గ్రో ద ప్లాంట్స్. కాబట్టి గ్రీన్ ఇండోర్ ప్లాంట్స్ ఆల్సో విత్ యూజింగ్ ఆఫ్ ఆర్గానిక్ మాన్యూర్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ పెస్టిసైడ్ కాకుండా ఆర్గానిక్ మాన్యూర్ యూజ్ చేసి ప్లాస్టిక్ తొట్లలో మనం ఇండోర్ ప్లాంట్స్ కూడా అమ్ముతున్నారు. వై? బికాస్ వి గెట్ ఫ్రెష్ ఎయిర్. మనకి ఎక్కడ మొత్తం చుట్టుపక్కల గాలి వెలుతురు లేకుండా బతుకుతున్నాం ఇప్పుడు నవడేస్. కాబట్టి టు గెట్ ఫ్రెష్ ఎయిర్, టు గెట్ ఆక్సిజన్, green plants in the green plants are growing in the pots using of organic manure and natural manure instead of this pesticides, chemical కాకుండా ఆర్గానిక్ మాన్యూర్ యూజ్ చేసి మనకి ఇళ్లలో పెట్టుకోవడానికి మొక్కలు తయారు చేస్తున్నారు. నవడేస్ సో మెనీ పీపుల్ ఆర్ స్మాల్ ప్లాంట్స్ ఆర్ గ్రోయింగ్ ఇన్ దేర్ ఇండోర్, ఇంటి లోపలే పెంచుకుంటున్నారు మొక్కలు. ఓకేనా? We must remember that all the decorations need to be polished and dusted every day and the plants should be watered regularly. మనం ఎంత డెకరేషన్ ఐటమ్స్ తెచ్చుకున్నా, ఏ ఉన్నా లేకున్నా మన ఇల్లు మాత్రము చెత్త చెదారం లేకుండా ఉంచుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. ఓకే, అన్ని పెట్టుకున్నాము కానీ ఇల్లు సర్దుకోవట్లేము, ఎక్కడ చెత్త అక్కడ. వాట్ ఈస్ యూస్? మనం ఎంత వీలైతే అంత డస్టింగ్ అండ్ మోపింగ్ అండ్ నీట్నెస్ షుడ్ బి ఫాలోడ్ to keep ourselves neat and clean and healthy. Okay children, what do you keep your house clean and what do you do to keep your house clean and tidy? It is homework to your page number 71, activity 4, homework. టీచర్ మన దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు, ఎలా చేయాలి? టెక్స్ట్ బుక్స్ కొనాలి, హోంవర్క్ చేయాలి. మార్క్స్ రావాలి కదా మీకు. టెక్స్ట్ బుక్స్ కొంటేనే యూ కెన్ రివైజ్ ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్ అండ్ యూ కెన్ ఫాలో వాట్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ. లెట్ us go through the summative formative assessment. Fill in the blanks. First bit is question answer. Second bit, fill in the blanks. Dash of the house made up of ice blocks, igloos. Okay, houseboats are dash houses, boats on houses. In mountains we find the houses with flat roof, houses of floating roof. Whipping one's feet on the dash before entering to prevent the outside dirt from the entering the house. Okay, we must throw waste in a dustbin. And C-bit, right T for true, F for false. Our house protect us from animals and thieves. True. The type of houses depend upon the availability of building materials. True. Flowers are used in Pookalam. Yes, true. People living in place make houses with flat roofs. True. We throw plastic, metal, glass and paper things in a green bin. False. We can throw it into blue one. Green one is used to make organic manure and separate waste things in the following two bins. Broken china clay cup. ఎందులో వేస్తావు? గ్రీన్ బిన్. And old paper bag, blue bin. Old torn pieces of cloth, blue bin. Old plastic mug, blue bin. Leaves of radish, green bin. Wrapper of biscuit packet, blue bin. Banana peels, green bin. Onion nails, green bin. Okay, these are the
summative and formative. You can better to buy a textbooks to revise the lessons. Okay, thank you very much children listening our classes.